హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ ఫ్యామిలీ వైబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఫ్యామిలీ అందరం కలిసి ఈరోజు సండే, ఎస్పెషల్లీ అందరికీ హ్యాపీ సండే. మేము నలుగురం కలిసి ఒక మంచి రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకుంటాం. రేపు సండే కాబట్టి ఇంట్లో ఏం కుక్ చేయలేదు, సో బయటికి అయితే వెళ్దాం అనుకుంటాం. లాస్ట్ టైం అయితే మా మమ్మీని ఫస్ట్ టైం ఏబిఎస్ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళాం కదా, అప్పుడు మా డాడీ అయితే మిస్ అయ్యాడు. సో ఇప్పుడైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నాం, మళ్ళీ ఏదైనా రెస్టారెంట్కి ఫుడ్ కోసం అట్లా తినడానికి బయటికి జస్ట్ అట్లా. సో ఈరోజు అయితే మా డాడీ, నేను, మమ్మీ, అన్న అందరం కలిసి నలుగురం బయటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు లంచ్ టైం అవుతుంది, ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తున్నాం బయటికి. ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం అనేది ఇంకా ఫిక్స్ కాలే. ఫస్ట్ అసలు మల్లారెడ్డి ఫ్లైట్ రెస్టారెంట్ ఉంది కదా, దానికి వెళ్దాం అనుకున్నాం. కానీ అది ఏందో అర్థం కాలేదు సరిగ్గా. ఇక్కడ నుంచి కూడా మాకు 26 కిలోమీటర్స్ దూరం ఉంది. అయినా సరే పోదాం అనుకుంటే ఆన్లైన్లో చూస్తే బుకింగ్ ముందే చేసుకోవాలంటారు, కొంతమంది ఆఫ్లైన్ చేసుకోవాలంటారు. అది అర్థం కాలేదు సరిగ్గా. మళ్ళీ అంత దూరం వెళ్ళి ఎందుకు ప్లాన్ డిస్కస్ చేసుకోవడం అని చెప్పి ఇక్కడెక్కడ దగ్గరలో మనకి కొంపల్లిలో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి కదా, ఏదైనా రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మేము ఫస్ట్ అయితే అసలు పిస్తా హౌస్ అన్న, కాస్ హోటల్, అంతేరా ఇట్లాంటి కొన్ని రెస్టారెంట్లు అనుకున్నాం. ఇంకా ఇది ఫిక్స్ అవ్వలేదు. సో వెళ్ళేటప్పుడు దారిలో చూద్దాం. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇప్పుడైతే ఫిక్స్ అయినాం ఏ రెస్టారెంట్ అంటే పిస్తా హౌస్కి వెళ్దామని ఫిక్స్ అయినాము. ఎందుకంటే బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి అందులో. పిస్తా హౌస్ గురించి అయితే డౌటే లేదు, 100% బాగుంటుంది కాబట్టి ఇంకా పిస్తా హౌస్కి వెళ్దామని ఫిక్స్ అయినాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం అనమాట. కార్లో వస్తారు అందరి కిందికి. గైస్, మా మమ్మీని ఏబిఎస్ రెస్టారెంట్కి తీసుకెళ్ళినప్పుడు అయితే దాని వీడియోని అయితే మంచి సపోర్ట్ వచ్చింది. ఈ వీడియోని కూడా మంచి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో గైస్, ఇక స్టార్ట్ అయిపోతాం. మమ్మీ కూడా వచ్చింది. మమ్మీ ఎడుకోతున్నాం ఈరోజు. అప్పుడు మనం ఒకసారి పోయినాం చూడు, మొన్న లాస్ట్ టైం అక్షయ్, అజయ్, నువ్వు, నేను అందరం ఏబిఎస్ రెస్టారెంట్కి. సేమ్ అట్లనే చేస్తావా? తింటావా లేకపోతే ఈడ కూడా అట్లనే చేస్తావా? తిని ఈడ మంచిగా అసలు. లాస్ట్ టైం అక్కడ పోయినాం కదా, ఆ రెస్టారెంట్కి పోతే పప్పు అన్నం తిన్నది ఆడ, అంత మంచి ఐటమ్స్ పెట్టుకొని కూడా. సరే నడుపోదాం ఇక. గైస్, ఇప్పుడే కార్ అయితే వచ్చేసింది అనమాట. క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది, వర్షం పడేటట్టు ఉంది. అయినా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే కార్లో అయితే పోతున్నాం కాబట్టి ఏం కాదనమాట. ఇప్పుడు మేము పోతున్న పిస్తా హౌస్ రెస్టారెంట్ కొంపల్లి దగ్గరలో ఉంటుంది. మాకు జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 20 మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాము. గైస్, ఇప్పుడే పిస్తా హౌస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం అనమాట. వస్తున్న దారిలో ఫుల్ వర్షం అయితే వస్తుండే, ఎక్కువ అయింది చాలా వర్షము. లేట్ చేయకుండా ఇప్పుడు లోపలికి పోదాం. ఇదే అనమాట మనకి కొంపల్లి సుచిత్ర మధ్యలో ఉండే పిస్తా హౌస్. ఆ పక్కన బిల్డింగ్ ఉంది చూస్తారు కదా, అదే అనమాట ఏబిఎస్ రెస్టారెంట్. లాస్ట్ టైం మా మమ్మీని ఏబిఎస్ రెస్టారెంట్ అయితే తీసుకొచ్చినాం కదా, అదే అనమాట ఆ రెస్టారెంట్. ఏబిఎస్ రెస్టారెంట్, పిస్తా హౌస్ రెస్టారెంట్ రెండు పక్క పక్కనే ఉంటాయి అనమాట. ఇప్పుడైతే లోపలికి వచ్చినాము. మంచి ఒక కార్నర్కి సీటింగ్ ప్లేస్ అయితే చూసుకొని సెలెక్ట్ చేసుకొని కూర్చున్నాం అనమాట. ఎక్కువ రష్ లేదు రెస్టారెంట్లో, చాలా పీస్ఫుల్గా, సైలెంట్గా, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ ఏం పెడదామని మన అయితే మెనూ చూస్తుండు. మేమైతే ఫస్ట్ ఆర్డర్ చేసిన ఐటమ్ అయితే మటన్ సూప్ అనమాట. చాలా బాగుంది మటన్ సూప్ అయితే పిస్తా హౌస్ రెస్టారెంట్లో. ఇంత మంచిగా టేస్ట్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. మటన్ సూప్ అయితే పిస్తా హౌస్లో ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. చాలా అంటే చాలా నచ్చేసింది, అన్నిటికన్నా ఎక్కువ ఈ సూపే నచ్చేసింది. ఇంకోటి ఏంటంటే మటన్ పీసెస్ కూడా చాలా డెలిషియస్గా ఉన్నాయి ఇందులో. కాలుతుందా? బాగుంది, ఇది టేస్ట్ బాగుంది, సూప్. ఫస్ట్ అయితే మటన్ సూప్ తోటి అయితే స్టార్ట్ చేసినాము. మటన్ సూప్ అయితే 10/10 అనమాట టేస్ట్లో. సూపర్ ఉంది, కానీ కొంచెం ఘాట్ ఎక్కువ ఉంది. ఏ సూప్ అయినా ఘాట్ ఎక్కువనే ఉంటుంది, నో ప్రాబ్లము. మటన్ సూప్ అయిపోయాక నెక్స్ట్ అయితే స్టార్టర్స్ చెప్దాం అనుకున్నాము. స్టార్టర్స్లో ఏం చెప్పినామనంటే చికెన్ లాలీపాప్, ఇంకా అపోలో ఫిష్. ఫస్ట్ అయితే ఫిష్ సర్వ్ చేస్తుండు, నేనైతే ఫిష్ తినా. నా కోసం అయితే చికెన్ లాలీపాప్ అయితే పెట్టుకున్నాము. చికెన్ లాలీపాప్ అయితే చాలా బాగుంది టేస్ట్, కానీ చికెన్ లాలీపాప్ స్వీట్ ఉంటుంది కొంచెం ఎక్కడైనా. ఇక్కడ అంత ఏం అనిపించట్లేదు, నార్మల్గా ఉంది, కానీ బాగుంది, చాలా బాగుంది. అపోలో ఫిష్ కూడా నేను తినలే, కానీ మా వాళ్ళు అయితే చెప్పారు చాలా బాగుందంట. స్టార్టర్స్లో చికెన్ లాలీపాప్, అపోలో ఫిష్ అయితే రెండు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అది ఇంటికి పోయినా కదా, ఇప్పుడైతే ఏదైనా కూల్ డ్రింక్ లెక్క తాగి, అది ఫుల్ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు ఆ టిష్యూ మమ్మీ.
మంచిగా ఉంది కానీ ఇట్లనే ఉంటుంది చికెన్ లాలీపాప్ కానీ బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మటన్ సూప్ అయిపోయింది, స్టార్టర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. స్టార్టర్స్ అయిపోయాక ఇంకా మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం, ఎందుకంటే ఇప్పుడే ఫుల్ అయిపోయింది. మెయిన్ కోర్స్లోనే అయితే బిర్యానీ చెప్పినాం. ఇది పిస్తా హౌస్ స్పెషల్ బిర్యానీ అనమాట, జాఫ్రానీ స్పెషల్ బిర్యానీ. పిస్తా హౌస్ జాఫ్రానీ స్పెషల్ బిర్యానీ అనమాట. ఈ బిర్యానీలో మటన్ పీసెస్ ఉన్నాయి చూడండి, మెత్తగా చాలా డెలిషియస్ ఉన్నాయి. సూప్ లో ఎంత అయితే మంచిగా ఉందో మనకు బిర్యానీలో కూడా అంతే మంచిగా ఉంది. పిస్తా హౌస్ బిర్యానీకి ఇంకో పేరు పెట్టని అవసరం లేదు, తెలుసు కదా చాలా బాగుంటుందని. మంచిగా టేస్ట్. మా ఆఫీస్ కూడానేమో డిష్ పెట్టిస్తాడు. డిష్ ఉంటుంది ఇట్లా ఆర్డర్ చేస్తే ఒక డిష్ వస్తే చేస్తాను. చూద్దాం. వేడి వేడి బిర్యానీ తింటుంటే పక్కన చల్లగా ఏమన్నా కూల్ డ్రింక్ ఉండాలి కదా, అందుకే ఇప్పుడైతే మోజిటో చెప్పుకున్నాము. బ్లూ మోజిటో ఒకటి, ఇంకా ఆరెంజ్ మోజిటో ఒకటి చెప్పుకున్నాము. మా మమ్మీ ముందే వద్దంటుంది, ఎందుకంటే ఏబిఎస్ రెస్టారెంట్లో అస్సలు నచ్చలే మోజిటో. కానీ పిస్తా హౌస్ రెస్టారెంట్లో మాత్రం మోజిటో కూడా చాలా బాగుంది. బ్లూ మోజిటో బాగుంది, ఆరెంజ్ మోజిటో కూడా చాలా బాగుంది. మమ్మీకి అదే కన్వే చేస్తున్నాను, బాగుంది తాగుమని. ఇక్కడ మంచిగా ఉంది, దాంట్లో కన్నా తీయ ఉంది కొంచెం. ఆడ మొత్తం పుదీనా వచ్చింది కానీ ఇది మంచిగా ఉంది టేస్ట్. ఇక్కడ కొంచెం తీయగానే ఉంది కదా, ఇక్కడ కొంచెం తీయగానే ఉంది. ఈ కలర్ కావచ్చు, అట్లా కలర్లు కలుపుతారు. అది బావర్చి కూడా బాగుంటుంది. రామ్నగర్ నుంచి బావర్చి మన నయాబ్ పోవాలి ఒకసారి. నయాబ్కి తక్కువ రేట్లో ఉంటాయి అన్ని. నయాబు చాలా అప్పుడు ఒకసారి అనుష, నేను, బావా, అఖిల అందరం పోయినాం. బాగుంటుంది ఆడ, అన్ని వెరైటీ ఉంటాయి. బిర్యానీ తినొద్దాడ, ఇవి ఇట్లా వెరైటీ ఉంటాయి ఐటమ్స్ అన్ని, కీమా అట్లాంటివి. అదే మెయిన్ కావచ్చు, అన్ని రామ్నగర్ అది. తాగవా? ఇది బాగుందిరా, ఇది బాగుంది దాంట్లో కంటే. కర్రీ ఎక్కువ ఇస్తారండి, కూర ఎక్కువ. ముక్కలు మంచిగా ఉడికినాయి, మెత్తగా కదా. బస్ అట్లా ఉంటే మంచిగా ఉంటుంది టేస్ట్. మాడిపోయినట్టు అంటే ఏమి బాగుంటుంది టేస్ట్, అది అంతే. నా పిక్కర్ చెప్పినావు ఒక కుర్బాన్. అదే మన దీపావళి పెయింటింగ్ ఉంటే చూడు, దీపావళికి మన పెయింటింగ్ దాంట్లో
టైట్ అయిపోయిందా? పోతలేదు, చాలా ఇంకేముంది అయిపోయింది ప్రమాణం. ఎక్కువ అయిపోయింది కొంచెం. స్టార్టర్స్ అప్పుడే కడుపు నిండిపోయింది, స్టార్టర్స్కే కడుపు నిండిపోయింది అప్పుడే. ఇంకా మా లంచ్ అయితే లాస్ట్ డెజర్ట్ తోటి అయితే కంప్లీట్ చేసినాం అనమాట. పిస్తా హౌస్లో అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే కుర్బానికా మీఠా ఇంకా 2 ఆఫ్రికన్ డిలైట్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. వాడు రాని మంచిగా మంచిగా డాడీకి ఇష్టం అది. మంచిగా ఉంటుంది, తినే. ఒక స్పూన్ పెట్టుకో. ఇది ఏదో బాగుందిరా. మంచిగా ఉంటుంది. మలైలా ఉంది, మళ్ళీ టేస్ట్ నోట్లో పెట్టుకున్నప్పుడు అట్లా అనిపిస్తుంది, తర్వాత మంచిగా ఉంది. మంచిగా ఇప్పుడు నేనైతే ఆప్రికాన్ డిలైట్ ఒకసారి అయితే టేస్ట్ చేస్తున్నా. ఆప్రికాన్ డిలైట్ అయితే చాలా బాగుంది. అట్లనే నేను కుర్బానికా మీఠా కూడా ఒకసారి టేస్ట్ చేసిన. 2 అయితే టేస్ట్ చాలా బాగున్నాయి, 2 డెజర్ట్స్. చెప్తున్నా కదా గాయస్, పిస్తా హౌస్లో ఇది బాగాలేదు అన్నట్టు ఏమీ లేదు. ఈ రోజు ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ ఐటమ్స్లో అన్ని చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే ఎందులో కాంప్రమైజ్ కాలేరు వీళ్ళు, అన్ని చాలా మంచిగా ఉన్నాయి టేస్ట్లు. ఇట్లా వీకెండ్కి ఫ్యామిలీ తోటి బయటికి వస్తే చాలా మంచి అనిపిస్తుంది. ఎక్కడికో దూరం వెళ్ళకపోయినా జస్ట్ అట్లా కొంచెం సేపు బయటికి వీకెండ్ ఒక్కసారి ఫ్యామిలీ తోటి వస్తే చాలా మంచి అనిపిస్తుంది. మైండ్కి అయితే చాలా రిలీఫ్గా పీస్గా అనిపిస్తుంది. సో అందుకనే మేము ఇట్లా ఈ వీకెండ్కి అయితే మా డాడీ, మమ్మీ, నేను, అన్న అందరం బయటికి అట్లా వచ్చినాము. ఇంటి నుంచి వచ్చేటప్పుడే చెప్పినాం కదా వర్షం అయితే ఎక్కువ అవుతుందని చెప్పి. ఇంకా మేము లోపలికి వెళ్ళి తిని బయటికి వచ్చేలోపు అయితే పొట్టు వర్షం అయితే కొడుతుంది. ఫుల్ ఎక్కువైపోయింది వర్షము. సో గైస్, ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాం అనమాట రెస్టారెంట్ నుంచి. ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఎట్లా అనిపించింది మరి వీడియో? మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. మళ్ళీ ఒక కొత్త వ్లాగ్లో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ గైస్.